ఇవన్నీ సహజం, గెలుపులు ఓటములు సహజం. దీన్ని ఏదో పెద్ద సెట్ బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మరింత బలంగా వద్దాం, ముందుకొద్దాం. ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కొద్దాం. పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి వంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, కష్టించి పనిచేసిన మా నాయకత్వం మొత్తం కూడా ఇక్కడ ఉంది. ఒక ఇద్దరు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. హరీష్ రావు గారు మధ్యలో పాపం వారి తండ్రి అనుకోకుండా అకాల మరణం జరిగింది. అయినప్పటికీ ఆయన ఇవాళ కూడా పూజలో ఉన్నారు. ఈ నిమిషానికి కూడా పాపం వారి తండ్రి గారికి సంబంధించిన స్వర్గపాత్రకు సంబంధించిన పూజలో ఉన్నారు. అయినప్పటికీ ఇంట్లో ఉండి కూడా ఆయన కూడా చాలా కష్టపడ్డారు. వారితో పాటు ఇంకా చాలామంది, మా రవీంద్రరావు గారు మా ఎమ్మెల్సీ, వాళ్ళ సొంత అన్నగారు చనిపోయినారు. అన్నగారు చనిపోతే కూడా ఉదయం పోయి సాయంత్రం వచ్చినారు. అంటే అంత కమిట్మెంట్తో మా నాయకత్వం పనిచేసింది. అట్లా ఇంకెంతోమంది ఉన్నారు. నేను ఒకరిద్దరు పేర్లు చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఎంతోమంది నాకు తెలిసిన 2 ఎగ్జాంపుల్ చెప్పినాను. ఇంకెంతోమంది తమ తమ కుటుంబాలను వదిలేసి దీపావళి కూడా పోకుండా మా నాయకులు హైదరాబాద్లోనే ఇక్కడే ఉండి దీపావళి పండుగ కూడా పోకుండా కుటుంబంతో ఉండకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మకాం వేసి పనిచేసినారు. వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సరే, దీన్ని ఒక చిన్న సెట్ బ్యాక్గా చూస్తాం తప్ప ఇంకోటి కానీ కాదని మళ్ళొకసారి తెలియజేస్తూ, పత్రికా మిత్రులు కూడా అందరు సహకరించారు, మా ఇంటర్వ్యూలు తీసుకున్నారు, ప్రజల వాణిని కూడా వినిపించారు. మీకు కూడా ప్రత్యేకంగా మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఒకటి మేము కూడా కూర్చుంటాం పార్టీగా, ఎందుకంటే మొత్తం ఇంకా అన్ని డివిజన్లలో ఎన్ని బూత్లలో మాకు లీడ్ వచ్చింది, ఎక్కడ మైనస్ అయింది, ఇంకా మేము కూడా చూడలేదు. బ్రాడ్గా ఓవరాల్ నెంబర్ తెలుసు బ్రదర్, మిగతా విషయాలు తెలియదు. కూర్చుందాం, రేపు ఎల్లుండి సావధానంగా కూర్చుంటాం. మా నాయకత్వం మొత్తం పనిచేసింది. సీనియర్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా 10 బూత్లకు ఒకరు ఇన్ఛార్జ్గా తీసుకున్నారు. ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు నాకు, అన్న మా షేక్పేట్లో మా 10 బూత్లలో నా దగ్గర మాత్రం 1100 మెజారిటీ వచ్చిందని చెప్పి ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు. విశ్లేషించుకుంటాం, అట్లా ఎట్లెట్లా క్లస్టర్ల వారీగా ఎక్కడెక్కడ ఏం జరిగింది చూసుకుంటాం, సమీక్ష చేసుకుంటాం, డెఫినెట్గా ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఎందుకంటే ప్రజలు మరి అల్టిమేట్గా ఎందుకు మొగ్గు చూపారు కాంగ్రెస్ పార్టీ వైపు అనేది కూడా మేము కూడా విశ్లేషించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. తప్పకుండా ఏదైతే ఉందో మా పోరాటం మాత్రం కొనసాగుతుంది. ప్రజా సమస్యల మీద, ప్రభుత్వం మీద, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే అంశంలో మాత్రం డెఫినెట్గా మా పోరాటం కొనసాగుతుంది. మిగతా అన్ని విషయాలు చర్చించడానికి బోలెడ్ టైం ఉంది. తప్పకుండా అన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం.